పెరుగుతున్న కూరగాయల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకి ఇక్కడ ఊరట లభిస్తోంది. ఇంతకాలం ఎరువులు, రసాయనాలతో పండించిన కూరగాయలను కొనడం వల్ల ఆరోగ్యాలు గుల్ల చేసుకోవడమే కాక జేబుకు చిల్లు చేసుకున్న అక్కడి ప్రజలకు ఇక ఆ బెంగ అవసరం లేదు. సేంద్రియ పద్ధతిలో పండించిన స్వచ్ఛమైన తాజా ఆకుకూరలు, పలు రకాల కూరగాయలతో పాటు అనేక అటవీ ఉత్పత్తులను పల్లె నుంచి పట్నం దాకా మోసుకొస్తూ అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు. ఈరోజు భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి నెహ్రూ మార్కెట్ పక్కన ఉన్నటువంటి ఆదివాసీల కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి దాదాపు చింతూరు, లక్ష్మీపురం, కోనవరం ఈ చుట్టుపక్కల నుంచి కూడా ఎరువులు వేయినటువంటి కూరగాయలు అమ్మటంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆదివాసీల కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళకి ఆటో ఛార్జీలు కానీ ఇంకోటి కానీ ఎక్కువ అవుతున్నాయి. అమ్ముకున్నదేమో తక్కువ అవుతుంది, తీసుకున్నది ఎక్కువ అవుతుంది. మరి ఈ ఆదివాసీల్ని కూరగాయలు ఇక్కడే కొని భద్రాచల పట్టణ ప్రజలందరూ కూడా వీళ్ళకి సహకరించాలని, అలాగే లోగడ మార్కెట్ మారుస్తామన్నారు. అక్కడ చెర్ల రోడ్లో దాదాపు 5 ఎకరాల ప్లాట్ ఆనాటి తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకున్నారు. మరి దాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఈ గిరిజనులకి వెసులుబాటు కల్పించి భద్రాచల పట్టణ ప్రజలకి కావలసినటువంటి కూరగాయలు మార్కెట్లో అంతా కూడా సిండికేట్ అయిపోయి అన్ని రేట్లు ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి లేకుండా వీళ్ళందరూ కూడా ఈ పోగులేదు చేసి 10 రూపాయలకి 20 రూపాయలకి పట్టణ ప్రజలకి వివిధ రూపాయల్లో అన్ని రకాల మందులు వేయలేనటువంటి కూరగాయలు అందిస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా శాశ్వత షెడ్లు వేసి వీళ్ళకి ఉపాధి కల్పించాలని, వీళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ సంత వర్తకుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భద్రాచలం పట్టణంలోని నెహ్రూ మార్కెట్ ఏరియాలో ఆదివాసీలు పండించిన కూరగాయలను కొనుగోలు చేసేందుకు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున వస్తున్న పట్టణ వాసులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ విక్రయించే కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల అటవీ ఉత్పత్తులు అన్నీ కూడా తాజాగా ఉండడమే కాక అతి తక్కువ ధరకి దొరుకుతుండటంతో ప్రజలు ఇక్కడే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు ప్రకృతి ప్రసాదించిన కాలుష్యం లేని అటవీ ప్రాంతంలోని తమ పొలాల్లో ఎటువంటి మందులను వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించే కూరగాయలు మాత్రమే కాకుండా అడవిలో సహజ సిద్ధంగా లభించే కందకాలు, రేగి పండ్లు, తునికి పండ్లు, దానిమ్మ, నిమ్మ, పరిగి పండ్లు, ఉసిరి, తేనె లాంటి అనేక రకాల ప్రకృతి సంపదను అటవీ నుంచి సేకరించి పట్టణ వాసులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇక్కడి ఆదివాసీలు. కమర్షియల్ వెజిటేబుల్ వ్యాపారస్తులు సిండికేట్ గా మారి ధరలను అమాంతం పెంచి వినియోగదారుల జేబులను కొల్లగొడుతున్న నేపథ్యంలో కల్తీ లేని అత్యంత పోషకాలు కలిగిన కూరగాయలు, పండ్లను అతి తక్కువ రేటుకే ఆదివాసీలు అందించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఖర్చుని తగ్గించుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. మేము చెన్నంపేట నుంచి వస్తామండి. ఉదయం కూరగాయలు పట్టుకొని మేము ఎరువులు ఏమి వాడుకోకుండా కూరగాయలు పండిస్తుంటాము. ఉదయం తెల్లవారుజామున వస్తాము. మేము ఇక్కడ ఎండలో వర్షానికి ఇక్కడే ఉంటాము. మా కూరగాయలు మొత్తం తడిసి కుళ్ళిపోతూ ఉంటాయి. మేము మళ్ళీ తీసుకెళ్ళడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాము. మాకు కూరగాయలకు కూడా సరైన గిట్టుబాటు ధర ఉండదండి. మాకు కూరగాయలు అమ్ముకునే దగ్గర షెడ్డులు ఏంటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆదివాసీ వృద్ధులు, మహిళలు తెల్లవారుజామున 3 గంటలకే లేచి భద్రాచలం పట్టణానికి సుమారు 50 నుంచి 70 కిలోమీటర్ల నుంచి అధిక రవాణా ఖర్చుతో నిత్యం పండ్లు, కూరగాయలు, అటవీ ఉత్పత్తులను వ్యయ ప్రయాసాలు కోర్చి పట్టణానికి తీసుకొస్తున్నారు. ఆదివాసీలకు మిగిలేది అందంత మాత్రమే అని చెప్పొచ్చు. ఉదయం సమయంలో పెద్ద ఎత్తున కొనేందుకు ప్రజలు వచ్చినప్పటికీ 9 గంటల తర్వాత విక్రయాలు పెద్దగా ఉండకపోవడం, వీరు విక్రయించే కూడల్లో కనీసం ఎటువంటి షెల్టర్స్ కూడా లేక ఉదయం 10 గంటల తర్వాత ఎండకు కూరగాయలు పాడైపోతున్నాయి అంటూ మొరపెట్టుకుంటున్నారు. దీనికి తోడు టాయిలెట్స్ లేక, మంచినీటి సౌకర్యం లేక అవస్థలు తప్పడం లేదు. వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వీరికి వారు నివసించే ప్రాంతంలో పండించే పంటలను కొనేందుకు ఎవరూ లేక దూరమైన, భారమైన ఓర్చుకొని పట్టణాల వరకు తెస్తున్నామని, అయినప్పటికీ ఇక్కడ సరైన సదుపాయాలు లేక తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై అధికారులు చొరవ చూపి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత షెడ్లను, మరుగుదొడ్లను, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదివాసులు వేడుకుంటున్నారు. భద్రాచలం ఏజెన్సీలో చుట్టుపక్కల పలు గ్రామాలు మరియు ఆదివాసీ గ్రామాల నుంచి ఇక్కడ చాలామంది ఆదివాసీలు మరియు ఇతర ప్రజలు
కూరగాయలని ఆర్గానిక్గా ఎటువంటి ఎరువులు లేకుండా పండించి ఇక్కడ తీసుకొచ్చి అమ్మకం జరుగుతుంది. వీళ్ళు తెల్లవారుజాము 3 గంటలకు ప్రయాణం చేసి ఇవన్నీ తీసుకొని తక్కువ రేటుకి, అంటే ఇక్కడ దొరకని ఆకుకూర ఉండదు, దొరకని పొలం ఉండదు, కటిక ఉత్పత్తులు కూడా చాలా దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళందరూ తక్కువ రేటుకి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. వీరికి ప్రభుత్వం ద్వారా కొంచెం సహాయం చేసి వీరు మెరుగైన జీవనానికి కృషి చేయాలని కోరుచున్నాను. రెండవది, ఇక్కడ ఆర్గానిక్, ఇప్పుడు ప్రతి చోట ఎరువుల వల్ల కూరగాయలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక్కడ మాత్రం ప్రతిదీ ఫ్రెష్గా ఆర్గానిక్, ఎటువంటి ఎరువులు లేకుండా ఇంట్లో వారి పెరట్లో పండించిన కూరగాయలని ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇలాంటి వారికి కొంచెం సహాయంగా అన్ని NGOలు కానీ